ప్రపంచవ్యాప్తంగా సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన శాఖలో అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేయడం అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండాలి. ప్రపంచాన్ని 2 సంస్థలు రూల్ చేస్తున్నాయి. ఒకటి బోయింగ్, రెండోది ఎయిర్ బస్. మనం ఏ ఎయిర్ క్రాఫ్ట్ చూసుకున్నా, ఉదాహరణకి మన ఎయిర్లైన్స్ ఉన్న ఇండిగో, దానిలో ఏ ఎయిర్ క్రాఫ్ట్ చూసుకున్నా ఎయిర్ బస్ లేదా బోయింగ్ వేరే వాళ్ళని కనిపిస్తూ ఉంటాయి. అయితే చాలా వరకు కూడా బోయింగ్ కానీ ఎయిర్ బస్ కానీ ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించి భారతదేశంలో ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారయ్యాయా? ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం స్వదేశీయంగా తయారు చేసుకుంటున్నామా? దీనికి సమాధానంగా సరస్ వచ్చేసింది. యాక్చువల్లీ 2004లోనే సరస్ MK1 ప్యాసింజర్ ప్లేన్స్ రెడీ అయిపోయాయి. దీన్ని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ ప్లస్ CSIR కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళు డెవలప్ చేశారనమాట. అయితే సరస్ జెట్ ఏదైతే ఉందో ప్యాసింజర్ ప్లేన్, దానిలో 14 సీటర్స్ మాత్రమే ఉండేవి. ఈ జెట్ అనేది ప్రోటోటైప్ 1 తర్వాత ప్రోటోటైప్ 2 తయారు చేశారు. అయితే 2009లో ఒక ఉదంతం జరిగింది. దానిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఈ ప్రోటోటైప్ 2 సరస్ ఎయిర్ క్రాఫ్ట్ వాడుతుండగా క్రాష్ అయిపోయి 3 చనిపోయారనమాట. ఈ 3 చనిపోవడంతో అసలు ఆ ప్రాసెస్ ఆపేసి ఈ సరస్ ఎయిర్ క్రాఫ్ట్ ని ఒక పక్కన పెట్టేశారు ఈ ఐడియాని. అయితే 2016 నుంచి దీన్ని మళ్ళీ రీడెవలప్ చేయాలి, అసలు ఎక్కడ టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చింది అని ఆలోచించి రీడెవలప్ చేయాలని చెప్పి నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ప్లస్ CSIR వాళ్ళు మళ్ళీ రీడెవలప్మెంట్ స్టార్ట్ చేశారనమాట. అదే దిశగా ఇప్పుడు కొత్త న్యూస్ వచ్చేస్తుంది. అదే సరస్ MK2 ప్యాసింజర్ ప్లేన్స్. ఇవి డిసెంబర్ 2027 కల్లా మనకి అవైలబుల్గా ఉండబోతున్నాయి.